श्रीगुरुभ्यो नमः। श्रीमहागणपतये नमः। श्रीमात्रे नमः। ऐं क्लीं सौः सौः क्लीं ऐं షడాంనాయ నవావరణ దేవతాయే శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమః. ఈ యొక్క శ్రావణ మాస పర్వదినంగా ఈ నెల రోజులు కూడా అమ్మవారి దగ్గర అట్లానే శ్రీచక్రాల దగ్గర కూడా ప్రతి శుక్రవారము పూజ జరగడం ఉంటుందమ్మా. ఎవరైనా కూడా వచ్చి అర్చన చేసుకునే అవకాశం 4 శుక్రవారాలు ఇక్కడ కల్పిస్తున్నారు గురువుగారు. అలానే ప్రతి నెల పౌర్ణమి నాడు ఇక్కడ అర్చన అనేది ఉంటుంది. అది ప్రతి నిత్యము అందరికీ తెలిసినటువంటి విషయమే. తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడికి వచ్చి అర్చన చేసుకునే అవకాశం మన ఆశ్రమంలో ఉంటుంది. శ్రావణ శుక్రవారాలు ఏంటంటే తెల్లవారు 9వ గంట కల్లా ఇక్కడికి వచ్చేస్తే ఇంచుమించుగా 10:30, 11 కల్లా పూజా కార్యక్రమం జరుగుతుంది. పూజా ద్రవ్యాలతో సైతం మన ఆశ్రమం తరపున ఇవ్వడం అనేది ఉంటుందమ్మా. అలానే ఇక్కడ ఏంటంటే అమ్మవారు రాజరాజేశ్వరిగా విరాజిల్లుతూ ఉన్నారు. ప్రతి శుక్రవారం తెల్లవారు 5 నుండి 5:30 వరకు అమ్మకి పాలాభిషేకం ఉంటుంది. అనంతరం అలంకరణ అర్చన ఉంటుంది. వచ్చేటువంటి భక్తులు దర్శనానికి వస్తే ఇక్కడ అష్టోత్తరంతో పూజ చేసుకొని పంపించడం అనేది ఉంటుందమ్మా. అలాగే ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏవో ఇక్కడ మన ఆశ్రమంలో జరుగుతూ ఉంటాయి. అలాగే లలితా సహస్రం 1000 నామాలకి 1000 మేరువులుగా ఎక్కడా లేనటువంటి సంకల్పం అమ్మవారు గురువుగారికి 2008లో ఇచ్చారు. 1001 శ్రీచక్రాలు పెట్టమని అమ్మ ఆజ్ఞగా లలితా సహస్రం 1000 నామాలు అంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శ్రీచక్ర మేరువుగా పెడుతూ మహామేరు 9 అడుగుల శ్రీచక్రంగా 2013లో పెట్టడం జరిగింది. అది అద్భుతమైనటువంటి యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని పూజ చేసుకొని అమ్మ ప్రసాదాన్ని గురువుగారి అనుగ్రహాన్ని తీసుకుని వెళ్ళాల్సిందిగా అద్భుతమైనటువంటి యొక్క సంకల్పాన్ని అందరూ భావంగా తీసుకోండి.